కరెంట్ వస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక పొద్దుందాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా అంటే మార్చిండు. ఇది బంద్ చేయ బిడ్డలో లేకున్నది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోపైంది. కరెంటు బాధలు, మోటార్లు కాలుతున్నాయి, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నాడిమిట్ల కేసీఆర్ ఉన్నప్పుడు కాలినాయా? మోటార్లు కాలలే, ట్రాన్స్ఫార్మర్లు కాలలే, మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అట, నేను పొద్దుగాల పేపర్ చదివిన. ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు కేసీఆర్ ఉండగా ఎట్లొచ్చింది 24 గంటలు, ఇప్పుడు ఎందుకు వస్తలేదంటుంది. అన్నది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది కరెంటు వాళ్ళని పట్టుకొని అంటుంది కేసీఆర్ ఉండగా అప్పుడు పొద్దుందాకా వచ్చింది కరెంటు, 24 గంటలు వచ్చింది, ఇప్పుడు ఏమైనా వస్తలేదు అంటుంది. అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే మనసు ఉంటే మార్గం ఉంటది. కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్, ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్. మీరు ఒకటి బాగా యాద్ చేసుకొని నేను మీకు యాద్ చేస్తున్నా. నడిమిట్ల 2 ఏళ్ళు కరోనా వచ్చింది. మనం ఇళ్ళకి తాళాలు వేసుకున్నాం, ఒక్కరం బయట అడుగు కూడా పెట్టలే, మూతికి బట్ట కట్టుకున్నాం. మనిషి బయటకు రాలే. 45 రోజులు లాక్డౌన్. గవర్నమెంట్కు రూపాయి ఆమ్దాన్ లేదు. అయినా కేసీఆర్ ఇంత కారెట్ మీద మనకు 1500 ఇచ్చిండు, ఇంత బియ్యం పంపిండు 10 కిలోలు, అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. అయితే కరోనా ముచ్చట ఎందుకు తెస్తున్నా అంటే, నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిండా లేదా? కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్కి ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు. అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ. మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు? ఏం కరోనా లేదు, ఏమి లేదు, ఏమన్నా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, మందేస్తిమి. ఇక రేపు మాపు కోతకు రాబట్టే దసరా పండుగ దగ్గరకు వస్తుంది, కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు. వేసిండా? మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు. మరి రైతు బంధు